హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పల్లెటూరి స్టైల్లో పలావ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా అయితే దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడైతే టమాటో, కొత్తిమీర, అలాగే కోకోనట్, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ముందుగా అయితే కుక్కర్ అయితే గ్యాస్ మీద పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో మనం దాల్చిన చెక్క కొంచెం వేసుకున్నాను. అందులోనే లవంగాలు 2 వేసాను. అలాగే తర్వాత అయితే మిరియాలు కూడా వేస్తాను. లవంగాలు, మిరియాలు ఈ 3 నూనెలో అయితే బాగా వేయించాలి. ఆ తర్వాత అయితే కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకోవాలి. అలాగే అందులోనే జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనం కరివేపాకు ఉంటే వేసుకోవాలి. కానీ మా దగ్గర అయితే లేదు, మాకు కరివేపాకు చెట్టు అయితే లేదు, అందుకని స్కిప్ చేశాను. అలాగే తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుంటాను నేను. ఉల్లిపాయలు అయితే తీసుకుని ఉల్లిపాయలను అయితే వేయాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలని వేస్తున్నాను. ఒక చేత్తో వీడియో, ఇంకో చేత్తో వంట చేయడం కష్టం కదా, అందుకని కొంచెం వీడియో అటు ఇటుగా ఉంది. చూడండి, వేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. కూరగాయలు మనము కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ పట్టే విధంగా కలుపుకొని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 5 మినిట్స్ అలాగా ఆయిల్లోనే ఫ్రై చేస్తే మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. చూడండి, నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను, బాగా కలుపుతున్నాను. వెజిటేబుల్స్ అన్నింటికి, కూరగాయలన్నిటికీ ఆయిల్ అనేది బాగా పట్టే విధంగా కలిపి అందులోనే వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక చేత్తో వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది. నేను కూడా ఒక ట్రైపాడ్ తీసుకోవాలన్నమాట. ఏదైనా మంచి ట్రైపాడ్ ఏ కంపెనీది బాగుంటుందో అనేది కామెంట్ చేయండి. చూడండి, ఇలా అయితే కలుపుకున్నాను. ఈలోపు నేనైతే 3 గ్లాసుల రైస్ అయితే తీసుకొని బాగా 2 సార్లు కడుగైతే పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా 5 మినిట్స్ వేయించిన తర్వాత ఇలాగ కొంచెం కలర్ అయితే చేంజ్ అయితే అయ్యింది. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు నేను అందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇది ఇంట్లో చేసిన పసుపు కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. కలర్ ఎక్కువగా వస్తుంది, అందుకని కొద్ది పసుపు వేసాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. చూడండి, ఈ 2 వేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట. ముందైతే మొత్తం కలిసిపోయే విధంగా కలుపుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులోనే టమాటోలు అయితే వేస్తున్నాను. టమాటోలు అయితే వేసాను. చూడండి, టమాటోలు అలాగే తురిమిన కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తురుము, అది కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి తురుము కూడా అందులో వేసాను. అలాగే కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా మాత్రం వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత కొంచెం లాస్ట్లో చివరిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అందులో కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఫ్రై చేసుకోవడానికి కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఈ 3 వేసి బాగా కలపాలన్నమాట. చూడండి, ఈ 3 వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలాగైతే కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేయాలి. ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. చూడండి, 2 నిమిషాలు అయితే ఇలాగైతే నేనైతే కలిపాను. చూడండి ఎలా ఉందో, వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, వాటిని ఇందులో అయితే వేసుకోవాలి. చూడండి, కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకున్నాను కదా,
వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుతున్నాను. చూడండి ఇలా బాగా కలపాలి. కలిపిన తర్వాత 3 గ్లాసులకి మనం 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటాం కదా! ఆ వాటర్ మొత్తం ఇందులో వేసుకుంటున్నాను చూడండి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిపాను అన్నమాట. చూడండి. మొత్తం బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులోనే మనం కొత్తిమీర కొంచెం అడ్డు పెట్టుకున్నాం కదా! అది మొత్తం ఇందులో వేసుకోవాలి. చూడండి. కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. చూడండి ముందైతే కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపాను. తర్వాత అయితే సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. చూడండి మాకు సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము. తర్వాత ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఎదురు చూడాలన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మనకు పలావ్ అనేది రెడీ అవుతుంది. దీన్ని పలావ్ అనొచ్చు, రైస్ బాతు, వెజిటేబుల్ బాతు ఏదేదో పిలుస్తారో మేమైతే పలావ్ అనే పిలుస్తాము. చూడండి 3 విజిల్స్ తర్వాత ఇలాగైతే వచ్చింది. చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం కలిసిపోయే విధంగా వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటే సరిపోతుంది. మనకు పలావ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఈ వీడియోని మీకు ఎలా అనిపించిందో, పల్లెటూరులో మేమైతే ఇలాగే చేసుకుంటాము. సిటీ వాళ్ళు ఇందులో ఇంకా ఏమైనా వేసుకుంటారా, ఇంకా ఎలా చేస్తారని కామెంట్ చేయండి. చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే చేసి మీకు ఎలా ఉందనేది చెప్తాను. చూడండి నేనైతే ప్లేట్లో వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను అన్నమాట. టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ చాలా బాగుందండి. మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.